సిఐడి విచారణ తర్వాత కులుపుడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉన్మాది రాంగోపాల్ వర్మ సమాజానికి పట్టిన చీడపురుగు రాంగోపాల్ వర్మ నా మీద పెట్టిన కేసుకు సంబంధించి సిఐడి వారు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఉదయం 10 గంటల నుండి విచారణకు హాజరయ్యాను. దాదాపు 5:30 వరకు విచారణ కొనసాగింది. సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను. రాంగోపాల్ వర్మతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాలు కానీ లేదా ఎలాంటి విషయాలు కానీ వ్యక్తిగత వైరం ఏమీ లేదు. రాంగోపాల్ వర్మ విషయంలో, అతను తీసే సినిమాల విషయంలో, అతని సినిమాల ద్వారా సమాజంలో హింస ప్రవృత్తి, అలాగే మహిళల పట్ల అత్యంత అభ్యంతరకరంగా అతను తీసే సినిమాల విషయంలో, సమాజం మీద అతని సినిమాల దుష్ప్రభావం గురించి నాకు చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఇటీవల వ్యూహం సినిమాకు సంబంధించి ఆ వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, లేదా ఆ వ్యూహం ట్రైలర్లో, లేదా ఆ వ్యూహం షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన కులాల మధ్య గొడవ పెట్టే లక్ష్యంతో రాంగోపాల్ వర్మ సామాజిక సామరస్యతని దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక కులాన్ని, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీని, అలాగే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళల్ని రాంగోపాల్ వర్మ అశ్లీలంగా, అసభ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి సామాజిక లేదా సంఘ వ్యతిరేక ఆలోచన విధానాన్ని ఖండించాలి అనే లక్ష్యంతో ఒక ఆవేదనలో నుంచి నేను రాంగోపాల్ వర్మని ఒక మాట అనడం జరిగింది. అందులో నా ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళకి నా ఆలోచన అర్థమవుతుంది. అలా కాకుండా దాన్ని నన్ను విమర్శించడానికి అవకాశంగా తీసుకున్న వాళ్ళకి అది నేరంగా కనిపిస్తుంది. ఈ మొత్తం మీద నా మీద కేసు పెట్టిన తర్వాత నేను రాంగోపాల్ వర్మకి ఫోన్ చేశాను. ఎందుకు అంటే నా అభిప్రాయం చెప్పడానికి ఫోన్ చేశాను. రాంగోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను. ఈ విధంగా రాంగోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను. అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, జీవితంలో మొట్టమొదటిసారి రాంగోపాల్ వర్మ భయపడ్డాడంట. నేను మళ్ళీ రాంగోపాల్ వర్మకు చెప్తున్నాను, మంచి సినిమాలది, నిన్ను అభిమానిస్తారు. అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు, సామాజికంగా విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయమని ఇంకోసారి చెప్తూ, ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు 2 లాయర్లు, లక్ష్మీనారాయణ గారు, గోపి గారు, 2 రోజంతా విచారణలో నాకు దాదాపు 10 అడుగుల దూరంలో కూర్చొని విచారణ మొత్తం వారు కూడా పాల్గొన్నారు. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి, అనంతపురం నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు, కందుకూరు నుంచి వచ్చారు, బాపట్ల నుంచి వచ్చారు,
తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చారు, అమరావతి అనేక గ్రామాల నుంచి వచ్చారు, అలాగే బయట ఉండి ఎంతోమంది నైతికంగా మద్దతు తెలియజేశారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు, పాదాబంధనాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ మరికొంత సమాచారం కోసం ఈ నెల 8వ తారీఖున మరోసారి రమ్మని చెప్పారు. ఈ 8వ తారీఖున మరోసారి వస్తాను. సిఐడి వాళ్ళు ఈ కేసుకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్తాను. కాబట్టి ఈరోజు విచారణలో దాదాపు 30 ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాను. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మది నాది వ్యక్తిగత వైరం కాదు. ఒక సామాజిక బాధ్యతగా, ఒక సామాజిక ఆవేదనతో నేను స్పందించిన తీరులో కొంత చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నందువల్ల ఆ విషయం కేసు దాకా రావటం వల్ల నేను అదే ఈరోజు విచారణలో కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంత మార్నింగే చెప్పాము, రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రముఖ దర్శకుడిగా మరి బాలీవుడ్లో, టాలీవుడ్లో, ఇతర ప్రాంతాల్లో కూడా దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలు చేసినటువంటి ఘనత ఆయనకుంది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారి కేసులో ఒక కొత్త సినిమా తీశారు, అదే క్రైమ్ నెంబర్ 22/2023. దాంట్లో రామ్ గోపాల్ వర్మ గారు ఒక నటుడు. ఎందుకంటే దాంట్లో ఆయన చెప్పిన ఆరోపణలన్నీ కూడా కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక